పైథాన్ వచ్చేసి ఏ ఇయర్‌లో రిలీజ్ చేశారంటే 1985 నుంచి 1990 మధ్య లోపట రిలీజ్ చేసిన వెర్షనే పైథాన్ అనేది రిలీజ్ చేశారన్నమాట. ఓకే. ఈ పైథాన్ అనే కాన్సెప్ట్ అనేది దేనికోసం వచ్చిందంటే పైథాన్ అనే లాంగ్వేజ్ అనేది ఎందుకోసం కనుక్కున్నారంటే యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కనుక్కోవడం కోసం ఈ పైథాన్ అనేది డెవలప్ చేశారన్నమాట. యూనిక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేయడం కోసం మనకు పైథాన్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. మరి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దీనికి ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు దీనిలో వచ్చేసి నాకు ఏం చేస్తామంటే పైథాన్‌లో అయితే డెరైవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంట. అంటే నాకు వచ్చేసి ఏంటి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా బెస్ట్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయో వాటిని డెరైవ్ చేసుకొని వాటితోటి ఇంప్లిమెంట్ చేసిన ప్రాసెస్ అంతా పైథాన్‌లో కూడా చేస్తాం. ఇప్పుడు నాకు సిలో అయితే కొన్ని బెస్ట్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. సి++లో అయితే కొన్ని బెస్ట్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి. అలా నాకు ఏంటి నెంబర్ ఆఫ్ బెస్ట్ ఫీచర్స్ని కంబైన్ చేస్తూ ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తూ వచ్చారట. ఓకే. మరి ఇది 1985 నుంచి ఉంది. ఇప్పుడు మరి అప్పటి నుంచి ఎందుకు పాపులర్ కాలేదు, ఇప్పుడే ఎందుకు పాపులర్ అయిందంటే లాస్ట్ అంటే మనకు ఏంటి ఇప్పటి వరకు పాపులర్లో ఉన్నది ఏంటంటే ఇంతకుముందు వరకు పాపులర్లో ఉన్నది వచ్చేసి పైథాన్ అనే మన జావా అనేది ఇంతకుముందు వరకు పాపులర్లో ఉంది. మరి ఇక్కడ పైథాన్ అనేది ఎందుకు పాపులర్ అవుతుందంటే ఇప్పుడు మనకు ఓపెన్ సోర్స్ అనేది మెయిన్గా ఎంటైర్గా వరల్డ్ వైడ్గా సపోర్ట్ అనేది ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ వరల్డ్ వైడ్గా డెవలపర్ కమ్యూనిటీలో డెవలపర్ ఫోరమ్స్ లోపల పార్టిసిపేషన్ చేసే వాళ్ళు చాలామంది. ఇంకోటి ఏంటంటే నాకు ఏదైనా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి అంటే టోటల్గా 82,000 ప్లేస్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే పైథాన్కి వచ్చేసి 82,000 ప్లేసెస్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఆ అన్ని ప్లేస్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నప్పుడు నాకు ఏంటంటే ఇది ప్రాబ్లం అనేది ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దెన్ ఇక్కడ జావా కిందకి వస్తే ఏంటంటే లిమిటెడ్గానే అదేంటి ఎంటర్ప్రైజెస్లోనే వర్క్ అవుతుంది, కానీ ఏంటి దానికి పే చేయాలి. ఆ పే చేసే బదులు వచ్చేసి నాకు ఏంటంటే అన్ని కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయంటే పైథాన్ నుంచి అది మన జావా నుంచి పైథాన్కి మూవ్ అవుతున్నాయి. ఓకే. మేజర్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఓకే. దెన్ ఇవి మనకేంటి ఇన్స్టాగ్రామ్, గూగుల్ ఇట్లాంటి మనకు ఫేస్బుక్ ఇలాంటి కంపెనీస్ అన్నీ మేజర్గా ఉన్న కంపెనీస్ అన్నీ అవన్నీ ఏం జరుగుతున్నాయంటే పైథాన్కి మూవ్ అవుతున్నాయి. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి మూవ్ అవుతున్నాయి. ఓకే. ఈ పైథాన్ అనేది ఈజీలీ రీడబుల్ లాంగ్వేజ్ అంటాం. అంటే నాకు వచ్చేసి ఈజీగా రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు. దెన్ ఇట్స్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అన్నారు. అంటే నాకు వచ్చేసి లాంగ్వేజ్లో కూడా 3 టైప్స్ ఉంటాయి అనుకున్నాం కదా, లో లెవెల్, హై లెవెల్, మిడిల్ లెవెల్. లో లెవెల్ అంటే ఓన్లీ యూజర్ మన లో లెవెల్ మీన్స్ ఏంటంటే ఓన్లీ మిషన్కి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ని లో లెవెల్ అండి. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ యూజర్కి మాత్రమే అండర్స్టాండ్ అయ్యేదాన్ని హై లెవెల్ అన్నారు. మిడిల్ లెవెల్ మీన్స్ ఏంటంటే అటు మిషన్కి ఇటు యూజర్కి బోత్ ఆఫ్లో అండర్స్టాండ్ అయ్యేదాన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అన్నారు. ఓకే. ఇప్పుడు మనకు పైథాన్ అనేది కొన్ని సిచ్యువేషన్లో కూడా హై లెక్క వర్క్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్లో కూడా లో అండ్ హై లెక్క వర్క్ అవుతుంది. అంటే నాకు వచ్చేసి బేస్డ్ ఆన్ అంటే దాన్ని యూసేజ్ చేసే అప్లికేషన్ బట్టి నాకు అది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ లెక్క కూడా వర్క్ అవుతుంది. ఓకే. దెన్ బేసిక్ స్టాండర్డ్లో వచ్చేసి మనకి ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్లో కూడా వర్క్ అవుతుంది. ఓకే. దెన్ ఇది వచ్చేసి ఏంటంటే లైక్ ఏ పెరల్ ప్రోగ్రామింగ్ లెక్క ఉంటుంది. లైక్ వచ్చేసి ఏంటి పెరల్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది కదా, ఆ పెరల్ స్క్రిప్టింగ్ అనేది కూడా కాల్ చేస్తాం. ఓకే. ఇదంతా పైథాన్ సోర్స్ కోడ్ అంతా ప్రజెంట్ మెయిన్ సోర్స్ కోడ్ అంతా దేనిలో ఉందంటే జనరల్ పబ్లిక్ లైసెన్స్ GPLL అనే దానిలో కూడా స్టోర్ అయింది. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఓపెన్ సోర్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఓపెన్ సోర్స్ అంటున్నారు. ఇప్పుడు లైక్ ఓపెన్ సోర్స్ అంటే నాకు ఒక యాంటీవైరస్ ఉంది అనుకోండి. యాంటీవైరస్ అనేది నేను మామూలుగా అయితే యాంటీవైరస్ కాస్పర్స్కేయో, మెకేఫియో ఇట్లా ఐవేస్టో ఇట్లాంటివి యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఓపెన్ సోర్స్ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు అవి యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే 1 మంత్ వరకు ఫ్రీగా ఇవ్వగలుగుతాడు, తర్వాత కంపల్సరీగా పే చేస్తేనే వర్క్ అవుతుంది. అది కాకుండా నాకు ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ అంటే యాంటీవైరస్ సంబంధించిన ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు నేను. అట్లా నాకు ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ ఉంటాయి, ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్ కూడా ఉంటాయి నాకు. ఓకే. ఆ ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ని మనకు కావాల్సిన దాన్ని ఇప్పుడు నాకు దానిలో సపోజ్ నేను ఒక కోడ్కి సంబంధించి డెవలప్ చేశాను అనుకోండి, ఓన్లీ వైరస్లు మాత్రమే స్కాన్ చేయాలి. నేను ఆ వైరస్ని స్కాన్ చేసే కోడ్ని నేను మళ్ళీ రాయకుండా ఆల్రెడీ ఉన్న కోడ్ని దీనిలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఆ లైబ్రరీస్ అంటే దానిలో వచ్చేసి ఏంటంటే లైబ్రరీస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. లైబ్రరీస్ అనే కాన్సెప్ట్లో కూడా మనకి ఏంటి ఆల్రెడీ బిల్ట్ అయిన లైబ్రరీస్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. లైక్ వచ్చేసి మనకు పైథాన్ ఈజ్ ఏ ఇంటరాక్టివ్ మోడ్ అంటున్నాం. పైథాన్ ఈజ్ ఏ ఇంటరాక్టివ్ మోడ్ అంటాం.
ఇంటరాక్టివ్ మోడ్ మీన్స్ ఏంటంటే మీరు ఎక్కడైనా కూర్చొని ఆపరేట్ చేయగలుగుతారు. అంటే దాన్ని వచ్చేసి ఈ సర్వర్ని దానిలో ఉన్న అప్లికేషన్స్ని ఎక్కడైనా నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. అంటే దానికి వచ్చేసి ఇంటరాక్టివ్ మోడ్ అని కాల్ చేస్తున్నాం. పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనకు సి అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటాం. C++ అనేది అది ఆబ్జెక్టివ్ క్లాస్ అండ్ ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ అంటే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ బేస్ చేసుకుంది. ఇక్కడ నాకు పైథాన్లో కూడా ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది సపోర్ట్ అవుతుంది. అంటే నాకేంటి డెరైవ్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అని చెప్పాను కదా. అంటే నాకేంటి సి లోపల ఉన్నాయి, C++, జావా, అట్లా మనకు ప్రతి దాని లోపల ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడినాను. ఓకే, దెన్ ఇక్కడ వచ్చేసి పైథాన్ వచ్చేసి బిగినర్ లాంగ్వేజ్ అని కూడా కాల్ చేస్తున్నాం. దెన్ ఇక్కడ మనకు ఈ పైథాన్ చేయడం ద్వారా మనకి ఏం చేస్తామంటే డిఫరెంట్ గేమింగ్ పర్పస్లో కూడా యూజ్ చేస్తాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్సే కాకుండా గేమింగ్ పర్పస్లో కూడా యూజ్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, దెన్ ఇక్కడ హిస్టరీ ఆఫ్ పైథాన్ వచ్చేసి గవిడరాసం అనేట ఆయన ఎప్పుడు వచ్చేసి నాకు లేట్ 1990s లోపల నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ నెదర్లాండ్ లోపల ఇది డెవలప్ చేసింది. ఎవరు? గవిడరాసం అనేట ఆయన డెవలప్ చేసింది. ఓకే, then ఇక్కడ Python is derived from many other programming languages like ABC, Modular C, C++, Algol 68, Smalltalk and Unix Shell other scripting languages నుంచి డెరైవ్ చేసుకోబడ్డాయి. ఇప్పుడు నాకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా GNL జనరల్ పబ్లిక్ లైసెన్స్ అనేది. ఓకే, దీన్ని వచ్చి దీని యొక్క పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ఈజీ టు లెర్న్ వచ్చేసి అంటే మనకు ఈజీగా నేర్చుకోవచ్చు. దెన్ ఈజీ టు రీడ్ అంటున్నాం. ఈజీగా చదివినా కూడా అర్థం అవుతుంది. దెన్ ఈజీ టు మెయింటైన్. మరి ఈజీ టు మెయింటైన్ ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు నాకు ఎక్కడైనా అవసరం పడుతుంది, ఒక వేరియబుల్ అవసరం పడుతుంది. నేను నార్మల్గా అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావాలో అయితే కంపల్సరీ డిక్లరేషన్ సెక్షన్కి వెళ్ళి అక్కడే డిక్లేర్ చేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, నాకు అలా కాకుండా అదంతా కలిపేసి ఒక దగ్గరే ఉంటుంది. లేకపోతే సపోజ్ ఒక మాడ్యూల్ ఇచ్చామనుకోండి, ఆ మాడ్యూల్ లోపల దానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. లేకపోతే మనం క్లాస్ అని తీసుకున్నాం, ఆబ్జెక్ట్ అని తీసుకున్నాం, ఆ క్లాస్ లోపల ఆబ్జెక్ట్ లోపల దానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. అలానే కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకు ఈజీ టు మెయింటైన్ అంటాం. ఈజీ టు మెయింటైన్ అని కాల్ చేస్తాం. దెన్ ఏ బ్రాడ్ స్టాండర్డ్ లైబ్రరీస్ అన్నాం. అంటే లైబ్రరీస్ అంటే మీరు డెవలప్ చేసినవి కావచ్చు, కంపెనీ తరపు నుంచి డెవలప్ చేసినవి కావచ్చు. అట్లా లైబ్రరీస్ అనేటివి ఉన్నాయన్నమాట. ఆల్రెడీ డెవలప్ చేసిన కోడ్ని వచ్చేసి ఏంటంటే లైబ్రరీస్ అని కాల్ చేస్తాం. అంటే వాటిని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఇంటరాక్టివ్ మోడ్ అంటున్నాం. ఓకే, ఇక్కడ మనకు ఎక్కడైనా కూర్చొని ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. దెన్ పోర్టబుల్ అంటున్నాం. ఇక్కడ పోర్టబుల్ అనేది దేనికోసం అంటే నాకు ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్కైనా, ఏ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్కైనా సపోర్ట్ అవుతుంది. అంటే లైక్ విండోస్కి అయినా కావచ్చు, యూనిక్స్ అయినా కావచ్చు, సోలారిస్ కావచ్చు, ఏఎక్స్ కావచ్చు, FreeDS కావచ్చు. అట్లా మనకు ప్రతి దానికి ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా కూడా ఈ పైథాన్ అనేది వర్క్ అవుతుంది అని చెప్తున్నాం. ఓకే, దెన్ ఎక్స్టెండబుల్ అంటున్నాం. అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి, ఇది కొన్ని టైమ్స్ లోపల లో లెవెల్ లాంగ్వేజ్ లెక్క కూడా వర్క్ అవుతుందని చెప్తున్నాం కదా. అంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి. ఓకే, తర్వాత పైథాన్కి వచ్చేసి ఏంటంటే డేటాబేస్ సపోర్ట్ అనేది ఉంటుంది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయితే డేటాబేస్ సపోర్ట్ ఉంటుంది. లైక్ C++కి డేటాబేస్ సపోర్ట్ ఉండదు. ఇప్పుడు నాకు మేజర్ టైప్ ఆఫ్ ఆల్ కమర్షియల్ డేటాబేసెస్ ఉంటాయి కదా, SQL సర్వర్ అని, టామ్ క్యాట్ సర్వర్ అది. ఓకే, అపాచీ అలాంటి మనకు మేజర్ టైప్ ఆఫ్ కమర్షియల్ డేటాబేస్లో అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. దెన్ GUI ప్రోగ్రామింగ్ కూడా సపోర్ట్ అవుతుంది. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఇప్పుడు నాకు ఒక MS ఆఫీస్ ఉంది, దీని అప్లికేషన్ డెవలప్ చేయాలనుకోండి, అదంతా GUIని బేస్ చేసుకొని ఉంటారు. దేనికి వచ్చేసి GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని కాల్ చేస్తాం. దెన్ స్కేలబుల్ అంటున్నాం. స్కేలబుల్ అంటే మనకు బెటర్ స్ట్రక్చర్ అండ్ సపోర్ట్ ద లార్జ్ ప్రోగ్రామ్ దెన్ షెల్ స్క్రిప్టింగ్. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి, షెల్ స్క్రిప్టింగ్ కంటే బెటర్గా మనం ఇంప్లిమెంట్ చేయడం కోసం మనకు పైథాన్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకుంటాం. దెన్ ఇక్కడ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ ద ఫంక్షనల్ అండ్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్. ఏంటి, ఫంక్షనల్ అండ్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్. ఓకే, దీన్ని మన ప్రోగ్రామింగ్ వచ్చేసి ఏంటి, మెథడ్స్ యాజ్ వెల్ యాజ్ ఊప్స్ అన్నాం. ఓకే, ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే నాకేంటి ఫంక్షనల్ ఓరియంటెడ్గా డెవలప్ చేయొచ్చు, స్ట్రక్చర్ ఓరియంటెడ్ అనేది చేసుకోవచ్చు, ఆర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆర్ కెన్ కంపైల్ బైట్ కోడ్ అని. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే కంపైలర్ అనేది ఉంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు మనకేంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కంపైలర్ అనేది ఉంటుంది, ఇంటర్ప్రిటర్ అనేది ఉంటుంది.
కంపైలర్ ఏం చేస్తుంది, ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్ లైన్ బై లైన్ చెక్ చేసేది ఇంటర్ప్రిటర్. మరి కంపైలర్ హోల్ కోడ్ డిటెక్ట్. ఓకే, కంపైలర్ అయితే టోటల్ లైన్స్ అన్నింటిని చెక్ చేసి ఎర్రర్స్ ఏమున్నాయి వార్నింగ్స్ ఇచ్చేది కంపైలర్ అనేది. ఓకే, దెన్ ఇక్కడ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, లైన్ బై లైన్ చెక్ చేసి ఎర్రర్స్ ఏమున్నాయి వార్నింగ్స్ ఇచ్చేది ఇంటర్ప్రిటర్. ఇక్కడ మనకి ఏంటంటే కంపైల్ చేసినప్పుడు నాకు కంపైల్డ్ బైట్ కోడ్గా మారుతుంది అన్నట్టు. అంటే దానికి వచ్చేసి ఏంటి, బైట్ కోడ్ అనేది. ఓకే, బిల్డింగ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి బైట్ కోడ్ అనేది ఆ విధంగా, అంటే మెమొరీ లాంగ్వేజ్లో వచ్చేసి మనకి ఏంటంటే బైట్ అనేది, ఇప్పుడు ఒక బైట్ అనేది ఏ విధంగా తయారవుతుంది, 8 bits ఈక్వల్స్ టు 1 byte అవుతుంది. 1 bit అయితే 0 1 అంటే 1 bit అవుతుంది. 4 bits అయితే 1 bit నిబిల్, 8 bits అయితే 1 byte. అట్లా నాకు ఏంటి ఇది బైట్ కోడ్ ఫార్మాట్లో కంపైల్ చేసిన కోడ్ అంతా ఏం జరుగుతుంది, బైట్ కోడ్ ఆఫ్ ఫార్మాట్లో కూడా జరుగుతుంది. ఇక్కడ ఇట్స్ ప్రొవైడ్ ద వెరీ హై లెవెల్ డైనమిక్ డేటా టైప్స్, సపోర్ట్స్ ద డైనమిక్ చెక్కింగ్ అని. అంటే నాకు ఏంటి స్పెసిఫైడ్ డేటా టైప్ అనేది మెన్షన్ చేయని అవసరం లేదన్నాం కదా, ఆటోమేటిక్గా చెక్ చేసుకొని అదే ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్తున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ ద ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ అన్నారు. అంటే గార్బేజ్ కలెక్షన్ అంటే ఏమనుకున్నాం, అన్వాంటెడ్ స్పేస్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడం కోసం ఆటోమేటిక్ గార్బేజ్ అనేది. అది మనం జావాలో ఉంటుంది కానీ కంపల్సరీగా స్పెసిఫై చేయాలి. ఎస్, అట్లా నాకు ఇట్స్ కెన్ ఈజీలీ ఇంటిగ్రేటెడ్, అంటే ఈ ప్రోగ్రామింగ్ నుంచి వేరే ప్రోగ్రామింగ్కి చేసుకోవచ్చు, లేకపోతే ఆ ప్రోగ్రామింగ్ నుంచి అయినా ఈ ప్రోగ్రామింగ్కి ఇది చేసుకోవచ్చు. అంటే లైక్ C++, కామ్, యాక్టివ్ఎక్స్, కోబ్రా అండ్ జావా, ఇట్లాంటి మనకు డిఫరెంట్ మేజర్ అప్లికేషన్స్ అన్నిటికీ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు జస్ట్ మనకు థియరిటికల్గా బేసిక్ డెమో చెప్పుకున్నప్పుడు చెప్తున్నాం. దెన్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బేసిక్ సింటాక్స్ వచ్చేసి మనం దేనిలో చేస్తున్నామంటే పైథాన్ షెల్ లోపటే చేస్తున్నాం. పైథాన్ అంతా ఎగ్జిక్యూట్ చేసేది పైథాన్ షెల్ లోపటే చేస్తాం. ఇది ఇక్కడ నాకు దీన్ని ఏమని కాల్ చేస్తాం అనుకున్నాం, ప్రాంప్ట్ అని కాల్ చేస్తున్నాం. ఇక్కడ నాకు ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ అని యూజ్ చేస్తున్నాను. ప్రింట్ అనేది దేనికోసం అంటే ఏదైనా మెసేజ్ అనేది అవుట్పుట్లో కూడా ప్రింట్ కావడం కోసం ప్రింట్ అని యూజ్ చేస్తాను. మరి ఆ ప్రింట్ లోపల ఓన్లీ మెసేజ్ అయినా ఇంకేమైనా ప్రింట్ చేయొచ్చా అంటే చేసుకోవచ్చు. దీని లోపల నాకు లైక్ వచ్చేసి ఏంటి, నాకు మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను, మెసేజ్ అనేది ఎప్పుడైనా కూడా డబుల్ కొటేషన్స్లో ఉండాలి. దెన్ కామా మనకు ఇంకొకటి ఏంటంటే ఏదైనా వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ కూడా ప్రింట్ కావాలంటే వేరియబుల్ నథింగ్ బట్ ఏంటి, మనం ఒక పర్టికులర్ ఇట్స్ మెమొరీ అలొకేషన్. వేరియబుల్ నథింగ్ బట్ ఏంటి, ఇట్స్ మెమొరీ అలొకేషన్ అన్న. అంటే ఆ మెమొరీ అనేది ఏ విధంగా అలొకేట్ అవుతుంది, దానిలో స్టోర్ అయిన వాల్యూని ఏ విధంగా ప్రింట్ చేయాలనేది అంతా మనకి ఏం చూసుకుంటుంది అంటే ప్రింట్ అనేది చూస్తుంది. అంటే నాకు ఏంటో అవుట్పుట్ లోపల ప్రింట్ అనేది ఏం జరుగుతుంది, ప్రింట్ చేయడం కోసం అవుతుంది. తర్వాత నెక్స్ట్ పైథాన్ ఐడెంటిఫైయర్స్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పైథాన్ ఐడెంటిఫైయర్స్. ఈ పైథాన్ ఐడెంటిఫైయర్స్ లోపల నేను ఏమి యూజ్ చేస్తాను అంటే క్యాపిటల్ Z, స్మాల్ Z, దెన్ అండర్స్కోర్ సింబల్, ఈ సింబల్స్ అనేది యూజ్ చేయొచ్చు. %, డాలర్, పర్సెంటేజ్ ఇట్లాంటి సింబల్స్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే ఐడెంటిఫైయర్స్ మీన్స్ ఏంటంటే లైక్ ఏ వేరియబుల్ నేమ్స్. ఐడెంటిఫైయర్ నేమ్స్ నథింగ్ బట్ ఏంటి వేరియబుల్ నేమ్స్. దానిలో వేరియబుల్ అంటేనే ఐడెంటిఫైయర్స్ అన్నట్టు. అంటే మనం ఇంతకుముందు అయితే వేరియబుల్ అని కాల్ చేస్తాం, ఇక్కడైతే ఐడెంటిఫైయర్స్ అని కాల్ చేస్తాం. ఓకే, ఇక్కడ మెన్షన్ చేశాను పైథాన్ ఇస్ ఐడెంటిఫైయర్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై ఏ వేరియబుల్. ఓకే, దెన్ దాన్ని నేను కాల్ చేస్తాను. దెన్ ఇక్కడ పైథాన్ ఐడెంటిఫైయర్స్ వచ్చేసి ఎట్లా మనకి ఏ విధంగా ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే క్లాస్ నేమ్ స్టార్ట్ విత్ అప్పర్ కేస్ లెటర్. ఓకే, దెన్ ఆల్ అదర్ ఐడెంటిఫైయర్ స్టార్ట్ విత్ లోయర్ లెటర్. దెన్ స్టార్టింగ్ ఐడెంటిఫైయర్ విత్ సింగిల్ లీడింగ్ అండర్స్కోర్. అంటే వేరియబుల్ ముందట ఒకటే అండర్స్కోర్ ఉంటే దాన్ని ఏం ఐడెంటిఫైయర్ అంటామంటే ప్రైవేట్ ఐడెంటిఫైయర్ అంటాం, ఆర్ ప్రైవేట్ వేరియబుల్ అని కూడా కాల్ చేయొచ్చు. దెన్ స్టార్టింగ్ విత్ 2 అండర్స్కోర్ ఉంటే స్ట్రాంగ్లీ ప్రైవేట్ ఐడెంటిఫైయర్ అంటాం. ఓకే, సింగిల్ అండర్స్కోర్ ఉంటేనో ప్రైవేట్. అదే మనకు స్ట్రాంగ్లీ అయితే డబుల్ అండర్స్కోర్ ఉంటే స్ట్రాంగ్లీ ఐడెంటిఫైయర్ అంటాం. ఓకే, ఐడెంటిఫైయర్ ఎండ్ విత్ 2 అండర్స్కోర్స్ ఉంటే దాన్ని ఏమని కాల్ చేస్తారంటే స్పెషల్ డిఫైన్ స్పెషల్ నేమ్ తోటి స్పెషల్ ఐడెంటిఫైయర్ అని కాల్ చేస్తారు. ఓకే, అంటే వేరియబుల్ నేమ్ లాస్ట్కి 2 అండర్స్కోర్ ఉంటే దాన్ని ఏమని కాల్ చేయాలి, స్పెషల్ ఐడెంటిఫైయర్ అని కాల్ చేయాలి. ఓకే, బిఫోర్లో ఒకటే ఉంటేనో
వన్ సింగిల్ ప్రైవేట్ ఐడెంటిఫైయర్. అదే ట్రూ ఉంటే స్ట్రాంగ్లీ, అదే ఆఫ్టర్ వేరియబుల్ తర్వాత ఉంటే స్పెషల్. ఓకే, స్పెషల్ ఐడెంటిఫైయర్. తర్వాత నెక్స్ట్ రిజర్వ్ వర్డ్స్ అండి. నెక్స్ట్ రిజర్వ్ వర్డ్స్. ఓకే, రిజర్వ్ వర్డ్స్ మీన్స్ ఏంటంటే డెవలపర్స్ డెవలప్ చేసి వేరే ప్రోగ్రామింగ్ నుంచి తీసుకోబడిన వాటిని ఏమంటారంటే రిజర్వ్ వర్డ్స్ అని కాల్ చేస్తారు. ఓకే, వీటిని ఏమని కాల్ చేస్తారంటే కీవర్డ్స్ అని కాల్ చేస్తారు. పైథాన్ కీవర్డ్స్ అని. ఇక్కడ లైక్ వచ్చేసి ఏంటంటే ఇవి ఏ ఏ ఏ ప్యాటర్న్లో ఉంటే ఆ ప్యాటర్న్లో యూజ్ చేసుకోండి. స్మాల్లో ఉంటే స్మాల్ యూజ్ చేసుకోవాలి, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్. ఇప్పుడు లైక్ అండ్ అంటున్నాం. అండ్ అంటే మీన్స్ ఏంటి? నెక్స్ట్ తర్వాత ఇంకొకటి అంటే మల్టిపుల్ కండిషన్స్ అనేది చెక్ చేయాలన్నప్పుడు అండ్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ సబ్జెక్ట్ 1 అండ్ సబ్జెక్ట్ 2 అన్నాం అనుకో, అంటే నాకేంటి ఇక్కడ సబ్జెక్ట్ 1 చెక్ చేయి, రెండు చెక్ చేసి ఇది రావడానికి. అలా నాకు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఇఫ్ అనేది కూడా ఉంది, ఇంపోర్ట్ అని ఉంది, ఇన్ అని ఉంది, ఈజ్ అని ఉంది, ల్యాండా అని ఉంది, వైల్ అని ఉంది, ట్రై అని ఉంది. ఓకే, ఇవన్నీ మనకేంటి రిజర్వ్ వర్డ్స్ అని కాల్ చేస్తాం. ఓకే, దెన్ మనం ఇక్కడ నెక్స్ట్ లైన్ ఇండెంటేషన్ అనే కాన్సెప్ట్ చూద్దాం. లైన్ ఇండెంటేషన్ అంటే ఇప్పుడు నాకు ఒకటి రాస్తున్నామంటే దీనిలో ఫ్లవర్ బ్రాకెట్లు గిట్ల ఏమి ఉండవు అన్నట్టు. దీనిలో ఫ్లవర్ బ్రాకెట్స్ గిట్ల ఏమి ఉండవు. మనం వాటిని సపరేట్ అట్లాంటివి మనకి ఇక్కడ ఏమి ఉండవు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి. అంటే స్పేస్ని బట్టే అది దేనికి సంబంధించిందని తెలుసుకోవడం కోసం. ఇప్పుడు లైక్ నాకేంటి సి లాంగ్వేజ్లో అయినా జావాలో అయినా ఇట్లా మనకేం రాస్తాం, ఇఫ్ అని రాసి ట్రూ రాసి కొలన్స్ ఇస్తాం కదా. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ప్రింట్ అని ఇచ్చేస్తాం. ఇప్పుడు నాకు ఈ లైన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎండ్ అయిపోయి మళ్ళీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఇఫ్ అంటే ఏంటి, ఒక కండిషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెక్ చేయడం కోసం కదా. కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఒక బ్లాక్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇది ట్రూ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది ఎల్స్ బ్లాక్. అంటే నాకు ఏంటి అది ఎట్లా ఐడెంటిఫై అవుతుంది అంటే స్పేస్ ఇచ్చిన దాని ప్రకారం. అట్లానే ఉండదు. ఇప్పుడు మీరు కొలన్స్ ఇచ్చేసిన తర్వాత ఎంటర్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా అది ఒక స్పేస్ ఇస్తుంది అన్నట్టు. అక్కడ నుంచే అట్లానే కదా. ఇప్పుడు చూద్దాం, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. క్యాట్ అంటే నువ్వు తీసుకున్నాను ఎంత స్పేస్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అంటే మనం ఇలా ఇవ్వకుండా మనం డైరెక్ట్ ఇది బ్యాక్ స్పేస్ అని మళ్ళీ ఇక్కడ నుంచి రాసామనుకో ఎర్రర్ వస్తుంది. అట్లా మనకేంటి స్పేస్ ఇండెంటేషన్ అనేది ఫాలో అవ్వాలి కంపల్సరీగా. ఏంటి స్పేస్ ఇండెంటేషన్. ఇప్పుడు లైక్ ఈ విధంగా ఇస్తే రైట్, ఈ విధంగా ఇస్తే రా. కంపల్సరీగా స్పేస్ ఇండెంటేషన్ అనేది ఫాలో అవ్వాలి. తర్వాత ఇప్పుడు నాకేంటి ఇఫ్ అని ఇచ్చాను, ఇఫ్ ఇచ్చిన తర్వాత కండిషన్ ట్రూ కొలన్స్ ఇవ్వగానే కిందికి ఇంత స్పేస్ తోటి వచ్చింది కదా, ఈ బ్లాక్ అయిపోయింది. దెన్ ఎల్స్ అనేది మళ్ళీ ఈ స్ట్రైట్గానే ఉండాలి. దెన్ మళ్ళీ ఎల్స్ కొలన్స్ కొట్టగానే మళ్ళీ స్పేస్ వస్తుంది, దాన్ని కండిషన్ చేయాలి. మనం అది వచ్చిందని మనం అట్లనే ఉంచితే సరిపోతుంది, మనం ఇంకా దాన్ని ఏం చేంజ్ చేయకపోతే సరిపోతుంది. ఓకే, దెన్ ఈ విధంగా స్పేస్ ఇస్తే అనేది రాంగ్ ఇండికేషన్ కింద వస్తుంది. నెక్స్ట్ మల్టీ లైన్ స్టేట్మెంట్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మల్టీ లైన్ స్టేట్మెంట్. మల్టీ లైన్ స్టేట్మెంట్ అంటే నాకు నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని ఒక్కటే దాని లోపల ఇవ్వాలనుకున్నప్పుడు. అంటే ఇప్పుడు లైక్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు నాకు టోటల్ అని తీసుకున్నాను. టోటల్ ఈక్వల్స్ టు ఐటమ్ 1 ప్లస్ అని యూజ్ చేశాను, ఐటమ్ 2 ప్లస్ అని యూజ్ చేశాను, ఐటమ్ 3 సపరేట్గా ఇచ్చాను. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏం జరుగుతుంది, ఇవి నెంబర్ ఆఫ్ లైన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ లైన్స్లో ఉన్న దాన్ని కూడా ఒకటే స్టేట్మెంట్ లెక్క కన్సిడర్ చేయాలన్నప్పుడు నాకు ఏమి యూజ్ చేస్తాం అంటే స్లాష్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఫార్వర్డ్ స్లాష్ అని యూజ్ చేస్తే ఏం జరుగుతుందంటే దాని కండిషన్ అంటే లైక్ ఈ విధంగా దీని పక్కనే ఉన్నట్టు ట్రీట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ అయితే ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నెంబర్ ఆఫ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నాకేంటి ఇట్లా పేజ్ అయితే ఉంటుంది కదా, అలా అన్నప్పుడు నాకు స్లాష్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే మల్టీ లైన్ స్టేట్మెంట్ అంట. ఏం కాల్ చేయాలి, మల్టీ లైన్ స్టేట్మెంట్ అంట.
దెన్ ఇక్కడ వచ్చేసి మనకు ఆ విధంగా దెన్ ఈ విధంగా లైక్ ఇప్పుడు మండే థర్స్డే వెనస్డే అని ఇచ్చాను ఇక్కడ వరకు అనుకోండి ఇది ఇక్కడ వరకు కంప్లీట్ అయింది అనుకోండి ఇప్పుడు ఏం చేస్తాను ప్లస్ స్లాష్ అని ఇచ్చాను దీనిలోనే మళ్ళీ కండిషన్ చేస్తాను ఓకే దాన్ని ఏమైనా కాల్ చేస్తున్నాం మల్టీ లైన్ స్టేట్మెంట్ అని కాల్ చేస్తాం నెక్స్ట్ కొటేషన్స్ ఇన్ పైథాన్ అన్న కొటేషన్స్ అంటే ఇప్పుడు నాకు డబుల్ కొటేట్స్ ఎప్పుడు యూజ్ చేసుకున్నాం అది స్ట్రాంగ్లీ డబుల్ అండర్ స్కోర్ వచ్చి ఓకే ఓకే ప్రింట్లో కూడా డబుల్ కొటేట్స్ యూజ్ చేసాం కదా యా మనం అది అవుట్పుట్ అనేది మెసేజ్ ప్రింట్ చేయడం కోసం అన్నాం కదా అట్లా నాకు దీనిలో కొటేషన్స్ లోపల టైప్స్ ఉన్నాయన్నట్టు ఓన్లీ వర్డ్కి అయితే సింగిల్ కొటేట్ లోపల యూజ్ చేస్తాం సింగిల్ కొటేట్ అంటే ఇది ప్రెస్ చేస్తే సింగిల్ కొటేషన్ వస్తుంది స్టార్టింగ్ సింగిల్ కొటేట్స్ ఎండింగ్ సింగిల్ కొటేట్ అంటే అది దేని కిందకి వస్తుంది అన్నట్టు వర్డ్ కిందకి వస్తుంది అదే సెంటెన్స్ లెక్క రావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇస్తాం అదే పేరాగ్రాఫ్ లెక్క రావాలన్నప్పుడు స్టార్టింగ్ 3 ఎండింగ్ 3 అంటే మరి పేరాగ్రాఫ్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి మనకు కావాల్సింది ఇప్పుడు నాకు పేరాగ్రాఫ్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ కదా ఇప్పుడు నాకేంటి ఇది ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కానీ నేను ఎండ్ చేసేది ఏంటి మాత్రం 3 తోటి ఓకే అలా నాకు ఏంటి సింగిల్ వర్డ్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఆర్ సెంటెన్స్ కానీ యూజ్ తర్వాత ఇచ్చేది ఒక మనకు కావాల్సింది సింగిల్ కొటెడ్ ఇప్పుడు నాకు ఏంటి సింగిల్ ఇచ్చాను ఇప్పుడు వెల్కమ్ వెల్కమ్ అని ఇచ్చాను ఒకటి కావాలనుకుంటే సింగిల్ వర్డ్ కాబట్టి వస్తుంది ఇది ఇప్పుడు నాకు మల్టిపుల్ వర్డ్స్ అయినాయి అనుకో అప్పుడు ఏం చేసుకోవాలి డబుల్ కొటెడ్ మల్టిపుల్ పారాగ్రాఫ్ దీన్ని కాపీ వేసేస్తున్నాను కాపీ 3 ఎంత పారాగ్రాఫ్ ఎన్ని ఉన్నాయి పేరు 3 ఓన్లీ 3 అందుకే నాకైతే 3 కొటెడ్స్ చిన్న అంటే నాకేంటి కొటేషన్స్ లోపల ఏమేమి టైప్స్ ఉన్నాయి 3 టైప్స్ ఉన్నాయి సింగిల్ కొటెడ్ డబుల్ కొటెడ్ పారాగ్రాఫ్ ట్రిపుల్ కొటెడ్స్ ఓకే ఇవి ఏంటి కొటేషన్స్ లోపల టైప్స్ నెక్స్ట్ కామెంట్స్ అంట కొటేషన్స్కి కామెంట్స్కి డిఫరెన్స్ ఉంది కామెంట్ అంటే యూజర్కి అండర్స్టాండ్ కోసం రాసేదాన్ని కామెంట్ అండి కొటేషన్స్ అంటే నాకు అవుట్పుట్ లోపల ఏం ప్రింట్ కావాలో ఇన్ఫర్మేషన్ కావాలో అది కొటేషన్స్ మాదిరిగా ఇచ్చేస్తాను ఓకే దెన్ ఇక్కడ కామెంట్స్ లోపల నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ అని యూజ్ చేస్తాను దెన్ ఈ బ్రాకెట్ ఉంటుంది ఇక్కడ పారెంథసిస్ దెన్ ఇక్కడ వరకు అయిపోయింది ఇది ఏంటిదో అని తెలవాలనుకోండి ఇప్పుడు మనకు మామూలుగా అయితే సింగిల్ లైన్ కామెంట్ డబుల్ లైన్ మల్టీ లైన్ కామెంట్ అనే 2 కాన్సెప్ట్స్ ఉంటాయి కదా ఏంటి సింగిల్ లైన్ కామెంట్ అంటే ఎట్లా యూజ్ చేయాలి డబుల్ స్లాష్ యూజ్ చేస్తే సింగిల్ లైన్ కామెంట్ ఓకే అది సి లైన్ అదే ఆరు మల్టిపుల్ లైన్స్ అయితే స్లాష్ హ్యాష్టిక్ మెసేజ్ తర్వాత హ్యాష్టిక్ స్లాష్ అని ఇస్తారు అది అట్లనే యూజ్ చేస్తాం ఇక్కడ మాత్రం ఏంటంటే యాష్ అంటే సింగిల్ లైన్ కామెంట్ అంట యాష్ అంటే సింగిల్ లైన్ కామెంట్ అంటే నాకు ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ వరకు ఇచ్చాను దీని పక్కన కామెంట్ రాయాలి కామెంట్ స్లాష్ అయితే మరి అది పడుతుందా ఓన్లీ యూజర్ అండర్స్టాండ్ కావడం కోసం ఆ సెంటెన్స్ ఏది ఉందనేది అర్థం కావడం కోసం మనకి ఏం చేస్తాం ఈ ప్యాటర్న్లో కూడా చేస్తాం నెక్స్ట్ మల్టీ లైన్ స్టేట్మెంట్ అంట మల్టీ లైన్ స్టేట్మెంట్స్ ఈ స్టేట్మెంట్స్లో కూడా నాకు ఏం చేస్తానంటే సపోజ్ మల్టీ లైన్ కామెంట్స్ స్టేట్మెంట్ మల్టీ లైన్ కామెంట్స్ ఇదో సింగిల్ లైన్ కామెంట్ మల్టీ లైన్ కామెంట్ రాయడం ఇదంతా కామెంట్స్ చెప్తాను క్వశ్చన్ లాంటివి రాశారనుకోండి అదంతా నాకేం కావాలి కామెంట్ ఇప్పుడు నేను రాసిన మెసేజ్ వస్తుందా మరి అవుట్పుట్లో కామెంట్ రాదు మిగతాదంతా
ఓకే, అట్లా నాకేంటి సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లెవెల్. మల్టీ లైన్ కామెంట్. ఓకే, నెక్స్ట్ యూజింగ్ బ్లాంక్ లైన్స్. బ్లాంక్ లైన్స్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఆటోమేటిక్గా ఏం చేస్తాను, ప్రింట్ అనేది న్యూ లైన్ని జనరేట్ చేస్తాను. ఎవ్రీ ప్రింట్ అనేది న్యూ లైన్ జనరేట్ చేస్తుంది. నేను స్పెసిఫైడ్గా దాన్ని మెన్షన్ చేయనవసరం లేదని చెప్పుకున్నాను. అది ఆ విధంగా యూజ్ చేశాను. నెక్స్ట్ మల్టీ లైన్ స్టేట్మెంట్స్ ఆన్ సింగిల్ లైన్. మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఆన్ సింగిల్ లైన్. మరి ఇంతకుముందు చూసింది దీనికి డిఫరెన్స్ ఏంటి మరి? ఇంకోటి పైన మనం అక్కడ యూజ్ చేసినాం. ఇవి యూజ్ చేసాం, కరెక్ట్. యూజ్ చేసి మన అవుట్పుట్లో ఒకటే, ఇదంతా ఒకటే స్టేట్మెంట్. ఒకటే స్టేట్మెంట్. ఇక్కడ మాత్రమే అదంతా ఒకటే స్టేట్మెంట్. ఇది మాత్రమే ఏం చేస్తున్నాం, మల్టిపుల్ స్టేట్మెంట్. ఇప్పుడు సపోజ్ జావా రాస్తున్నాను అనుకోండి, ఇంపోర్ట్ డాట్ సిస్, ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వరకు ఒకటి, తర్వాత నెక్స్ట్ ఇది ఒకటి, నెక్స్ట్ ఇదంతా ఒకటి. అట్లా నాకేంటి అంటే జస్ట్ పెట్టచ్చులేదు కానీ. ఓకే, మనకు వచ్చేసి ఏంటి, ఆ విధంగా ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అట్లా నాకేంటి మల్టీ లైన్స్ని స్టేట్మెంట్స్ని కంటిన్యూషన్గా రాయాలన్నప్పుడు ఏమి చేస్తాం అంటే సెమీకోలన్ అనేది చేస్తాం. సెమీకోలన్. నెక్స్ట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ యాజ్ సూటెడ్. సూట్స్ మీన్స్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పార్ట్గా సెట్ చేసిన దాన్ని ఏమంటారంటే సూట్ అని కాల్ చేస్తాం. ఇది సెట్ మీన్స్ ఏంటి, సూట్ అంటే మీన్స్ ఏంటి, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కంబైన్ చేసిన దాన్ని సెట్ అని సూట్ అని కాల్ చేస్తాం. లైక్ ఇఫ్ అని ఇచ్చేస్తాం, సూట్ అని ఇచ్చేస్తాం. అంటే ఆ సూట్లో కూడా ఏ లాజిక్ రాస్తానో ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎల్సిఫ్ ద్వారా ఎక్స్ప్రెషన్ సూట్ అంటే ఈ కండిషన్ ట్రూ కాకపోతే దీనిలోకి వస్తుంది, ఇది కాకపోతే మళ్ళీ దీనిలోకి వస్తుంది. ఇది ఎల్సిఫ్ అనుకుంటుంది. ఎస్, ఎల్సిఫ్. ఇక్కడ వరకు ఇది వచ్చేసి మనకి ఏంటి, మల్టీ స్టేట్మెంట్స్ ఇన్